లైఫ్ శృతి. కంగ్రాట్స్ శృతి. సారీ అమ్మా, నీ మ్యారేజ్ రాలేదు. అందుకే కదా సార్ ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కంగ్రాచులేషన్స్ శృతి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సీనియర్ మేనేజర్ నేనే 9 గంటలకు వచ్చాను. అసిస్టెంట్ మేనేజర్ గారు 9:30కు వచ్చారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం లాభం? కాస్తంత కామన్ సెన్స్, టైం సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ సెన్స్ లో అవన్నిటి గురించి ఎందుకు లేండి సార్, ఓ సెల్ఫీ దిగుదాం. సార్ కొంచెం నవ్వండి సార్. హలో, ఎవరండి మీరు? ఏమండి? హలో హలో. ఏంటి ఈ ట్యాప్ ఇంకా రిపేర్ చేయించలా? మేడం గారు ఏరి? మేడం గారు లేదు, ఆఫీస్కి వెళ్ళండి. కాల్ చేయండి. వీడియో కాల్ చేయండి. ఏంటి శివ? నీతో ఎవరో మాట్లాడతారంట. నమస్తే అమ్మా, నా పేరు రాముల. ఈ మొత్తం అపార్ట్మెంట్ కి ఏకైక పనిచేసింది నేనే. నిన్న పొద్దునే కాల్ చేసి రమ్మని చెప్పారు కదమ్మా. అది సరే, ఎప్పటి నుంచి పనిలోకి వస్తావు? రేపటి నుండి వస్తానమ్మా. ఎదుగుండా శాంతి గారి ఇంటికి 10:30కి వస్తానమ్మా. మీ ఇంటికి 11:30కి వస్తాను. ఈ టైం ఫిక్స్ చేసుకోండి. అలాగే, వచ్చేసి. అలాగేనమ్మా, మరి ఉంటాను. బాయ్ బాయ్. అవును, 11:30 అంటే సరే అన్నారు. ఎవరుంటారు ఇంట్లో? అయ్యో, నేను ఉంటానండి. థ్యాంక్స్. డ్రైవర్స్ అనుకుంటా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావనే బాధే కానీ మొదటిసారి సారీలో ఎంత అందంగా ఉన్నావు. పనులన్నీ ఆపుకుని నిన్నే చూడాలనుంది. Idiot. శివ, మర్చిపోయాను. ఈ డబ్బులు ఉంచు. నా దగ్గర ఉంది. అయినా నీ దగ్గర ఎక్కడివి? చూడు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ ఖర్చులన్నీ నావే. నువ్వెవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. శివ, మర్చిపోయా, డైనింగ్ టేబుల్ దగ్గర ట్యాప్ రిపేర్ చేయించవా? సరే. ఏంట్రా ఇది? మొన్న మీరు ఇచ్చిన డబ్బులు. నేను అడగలేదు. ఇక్కడ నుంచి డబ్బుల కోసం ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు. ఏమైందిరా నీ చేతికి? మీ ఆవిడేమైనా వాతట్టిందా? ఏంటండి మీరు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనడమేనా? ఉద్యోగం వచ్చిందేమో ఏరా? అంటే వస్తుంది, రాబోతుంది, వచ్చేస్తుంది. వస్తుంది, రాబోతోంది, వచ్చేస్తుంది. ఏదో తుఫాన్ హెచ్చరికలా భయపెడుతున్నా. ఖచ్చితంగా వస్తుంది. మీరు డబ్బులు లెక్కెట్టుకోండి. ఒక్కసారి నా జోబులోంచి నీ జోబులోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ నా జోబులోకి రావడం ఇదే మొదటిసారి. సాయిరామ్. ఏరా, సర్టిఫికేట్ పెట్టుకున్నావా? మరి రెజ్యూమ్ అంతా ఓకే కదా? అంతా ఓకే. ఇప్పుడు చూడు, పిచ్చెక్కిస్తా. పిచ్చెక్కిస్తా అన్నావు కదరా. అదిగో అక్కడేదో క్యాబ్ వస్తుంది, ఆపుదాం. అది బుక్ చేసేగా నాగదు, అది కూడా తెలియదు. ఈడేవాడు బుక్ చేయకుండా ఆపిన బొకడాగాడు. మన రమేష్ గాడు రా. వచ్చి బండి అక్కండి. వస్తానా. కాలేజీ రోజుల్లో బస్ డ్రైవర్లతో బాధగా నడుతున్నప్పుడు అనుకున్నా ఫ్యూచర్ లీడ్ పని ఇదేనని. అనుకున్నట్టే అయింది. మళ్ళీ ఇస్త్రీ షర్టు, తక్కువ మధ్యలో సాఫ్ట్వేర్ లాగా. ఏయ్, నాది సాఫ్ట్వేర్ జాబే. ఇది నా సైడ్ ఇన్కమ్. దీనికి ఒక డ్రైవర్ని పెట్టా. నా కొడుకు తాగుతున్నాడు. బొత్తుకంత టెన్షన్ అయిపోయిందిరా. సాఫ్ట్వేర్ జాబ్, సైడ్ ఇన్కమ్ ఉండి నువ్వు టెన్షన్ పడ్డాం. బాగా చదువుకుని పర్సెంటేజ్ వచ్చినా ఉద్యోగం లేదని వాడు టెన్షన్ పడ్డాం. నాకు మీలాంటి టెన్షన్స్ లేవురా. ఎందుకంటే నా సబ్జెక్ట్ అన్ని ఇప్పుడు నేను బిందాస్ గా కూల్గున్నా. హలో, స్టాప్ వచ్చింది.
ఈడితో ఎక్కువ తెరక్క. ఇంటర్వ్యూ బాగా చేయి. పొరా చెంబేల్. ఇది లైనా గూడ్స్ ట్రైనా? ఇంత పెద్దగా ఉంది మావా. ఏంట్రా ఇది? అసలు లోపలికి వెళ్ళగలనంటావా? నువ్వు రా చెప్తా. హలో మాస్టర్, కొంచెం గిరుగా. ఇక్కడ ఉంది మావా. హాయ్. హలో, ఏంటిది? వెనక్కెళ్ళండి. సిగరెట్ తాగి మావాడిని తెచ్చిలో ఇంతమంది వస్తారా? సర్లే గాని వెనక్కెళ్ళు. అది కాదు బ్రదర్, ఎవడన్నా ఇక్కడ చూపిస్తాడు. చీప్ ఉండదని చెప్పి ముక్కేశా. ఎక్కువ లైన్ గురించి గొడవ ఎందుకు? ఇక్కడ నిల్చోండి. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేసా. నువ్వు రామో, ఇక్కడే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మీరు కూడా ముందుకు వస్తారా? అవసరం లేదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఏంది లేట్ అయిన లైన్ లో బాగా నిలబెట్టావరా? వాటర్ ట్యాంకర్ దగ్గర లేడీస్ వానికి ఇచ్చా. ఇదో లెక్క. డస్ట్బిన్ వేయాలని కూడా తెలియదు. నెక్స్ట్ మనమే. బటన్ గుడ్ మార్నింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వెళ్ళండి వెళ్ళండి. అచ్చా, ఇది పోయింది. పదండి. శృతి, శివ ఎక్కడున్నావు? అదే చిన్న కౌశిక్ గారితో బయటకు వచ్చా. హాఫ్ డే లీవ్ పెట్టాను. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. సరే వస్తాను. ओके ऑल राइट। मुझे ये कहने में बहुत खुशी हो रही है कि प्रसाद जी ने इस ब्रांच को बहुत अच्छे से मैनेज किया है। ఏమంటున్నాడే? నాకేం అర్థం కావట్లేదు. ఏడు నువ్వు ఇక్కడగా తీసుకొచ్చింది? ఉండు శివ, రా. ఏంటుండేది? హాయ్. ఏంట్రా ఇంత లేటు? థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సత్కారం నాకు జరగడానికి నా కృషే కారణం అయినా కూడా నా తోటి ఎంప్లాయీస్ నాకెంతో సహకరించారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉన్నట్టు నా విజయం వెనకాల కూడా నా శ్రీమతి లక్ష్మి, మా అమ్మాయి ప్రేమ, వాళ్ళిద్దరూ నాకెంతో సహకరించారు. వారికి కూడా ఈయన పనులన్నీ నాతో చేయించేసుకొని నా పేరు చెప్పలేదు చూసావా? ఇది మనకు అవమానమే కదా. పద కృతంగా కీమా బిర్యానీ తిందాం. ఇది కూడా వద్దు తీసుకో. మావయ్య. ఓకే ఓకే. So प्रसाद जी, సార్, your son? షీఈ్ మై డాటర్ ఇన్ లా శృతి. షీఈ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. Good. హాయ్. హర్ హస్బెండ్. Okay, gentlemen, what are you doing? He's in job trials. I'm sure he'll crack it soon. Oh, all the best. ఏ మావయ్య? ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట. మా నాన్న చెప్పారు. మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా? అవును, అసలు నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉండి నేనేమో ఆఫీస్కి వెళ్తాను. పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. చూడు, మనం హ్యాపీగా ఉంటాం శివ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఇక సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి. చాలా హ్యాపీగా రోజులు గడిచాయి. ఇది పనికిరాదు, ఇది అసలు వండడం రాదు. యూజ్లెస్. దిస్ ఈస్ నైస్. వీటితో చాలా బాగుంది. చాలా నిన్ను ఎలా చూడకూడదు అనుకున్నానో అలా చూస్తున్నాను రా. వంకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకెళ్లి పులిసెట్టు. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాల పనులు కూడా ఏమైనా ఉన్నాయా? మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం. 2 రౌండ్లు అయినాయి. 3వ రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి అంతనా వస్తుందా నీకు? రే, అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలరా. నీలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు. థ్యాంక్స్.
బిల్నే కడతా గానీ నువ్వు ఇంటికి వెళ్ళు. మేం కట్టుకోగలం. అమ్మాయి డబ్బులేగా. మేనేజర్ కి చెప్పేస్తాను, డోంట్ వరీ అబౌట్. మేనేజర్ కింద ఏం కాదు. ఏయ్ ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమే ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో. ఆ మెసేజ్ రావడంతో అప్పటిదాకా ఎప్పుడు చేయని పని ఒకటి చేశాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆమె చూసింది వేరు. శివ, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏంటి